దేవుడు కూడా నిన్ను నన్ను కూడా అలాగే పిలిచాడు. ఎంత ప్రేమగా పిలిచాడండి అని అంటే, లోకములో నీకంటే తనకి ఇంకేమీ ఎక్కువ కాదు అనేటువంటి విధంగా పిలిచాడు. నువ్వే ముఖ్యము అనేటువంటి విధంగా దేవుడు నిన్ను పిలిచాడు. నా ప్రశ్నకి మీరు సమాధానం కావాలి. మనుషుల్ని చాలా ప్రేమించినప్పుడు వారిని పిలిచినటువంటి పిలుపుకి వారు పలకకపోతే, దాన్ని అనుసరించకపోతే ఆ మనిషి యొక్క పిలుపుకి విలువ ఉన్నట్ట, విలువ లేనట్ట? విలువ లేనట్టే. నేను నిన్నెంత ప్రేమిస్తే నేను నిన్ను పిలవగలుగుతున్నాను. నేను నిన్నెంత ప్రేమిస్తే నేను నిన్నంతగా ప్రాధాయపడి పిలవనై ఉన్నాను. మరి దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడండి అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఒక నిమిషం ఆగుదామండి. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడండి ఆలోచన చేస్తే, ఎంతో అనేటువంటి మాట దగ్గర ఇంకా మనం చెప్పుకోదగినటువంటి విషయం ఏమీ లేదు. దానికి మించినటువంటి మాట లేదు. ఆయన ఎంతో ప్రేమించాడు. సాధారణంగా నిన్ను నన్ను ప్రేమించిన రీతిని చూస్తే, తన కుమారుడిని సహితము ఆయన విడిచిపెట్టేసుకున్నటువంటి అంత ప్రేమ మన పట్ల చూపెట్టాడు. తన కుమారుడినే ఈ లోకానికి విడిచిపెట్టేసినటువంటి వ్యక్తిగా అంతగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆయన ఏమని పిలుస్తున్నాడు అంటే అండి, రండి నశించిపోవచ్చున్న వారిలారా రండి, పాపములో పడి ఉన్నవారా మీ పాపమును ఏం చేయండి, విడిచిపెట్టండి. లేక వివిధమైనటువంటి కారణాభిప్రాయముల చేత చూస్తే